హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. ఈరోజు మన రిటైల్ ట్రేడర్స్ అందరి ఫేవరెట్ సెక్టర్ ఎఫ్ఎంసీజీ, అది అనాలిసిస్ చేసి చూద్దాం చార్ట్లో. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ ఎఫ్ఎంసీజీ మంత్లీ చార్ట్లో ఉన్నాం. ఇది కంప్లీట్ ట్రెండ్ అనమాట, అప్ ట్రెండ్ నడిచింది 2011 నుంచి. ఇక్కడ ఈ చార్ట్ మనకి ఇందులోని investing.comలో అవైలబిలిటీ ఉంది. ఇది ఒక టాప్. సో ఈ కరెక్షన్ నుంచి చూసారా, ఇక్కడ వచ్చిన కరెక్షన్ నడుస్తుంది. ఇది మొత్తం దీన్ని యాక్చువల్లీ ఏబిసి కరెక్షన్ అంటారు అనమాట. సో ఇందులో ఏమవుతుందంటే ఇంకా కొంచెం కన్సల్టేషన్ చేసి అప్పుడు కిందకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వీక్లీ చూద్దాం అప్పుడు, వీక్లీ టైం ఫ్రేమ్లో. సో ఇది ఎందుకంటే ఎప్పుడు స్టార్ట్ అయింది కరెక్షన్? సెప్టెంబర్ 2024. ఇప్పుడు 1 year 4 months అయింది అనుకున్నాం. ఇంకా టైం ఉంది ఇది అవ్వడానికి. సో ఇది రావాల్సిన కరెక్షన్ కంప్లీట్ అవ్వడానికి ఇది రావాల్సిన లెవెల్ ఏంటంటే, ఇది ఇండెక్స్ కదా, అట్లీస్ట్ ఈ లెవెల్ 50,000 అనుకుందాం. కొంచెం పైకి అటు ఇటు అవ్వచ్చు, 200 points పైకి కిందకి కూడా అవ్వచ్చు, అలా ఏం లేదు. అది మనం అంత ఎగ్జాక్ట్గా చెప్పలేము. కానీ ఈ లెవెల్కి వచ్చి ఇది కన్సల్టేషన్ చేస్తే మంచి కరెక్షన్ అయినట్టు చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ 1Dలో చూస్తే సేమ్ కన్సల్టేషన్ చార్ట్స్ ఏ టైం ఫ్రేమ్లో నేను ఒకటే, యాక్చువల్లీ అన్ని టైం ఫ్రేమ్లో మనం చూడక్కర్లేదు. మెయిన్ మనకు కావాల్సింది వీక్లీలోనే చూడాలి. సో న్యూస్లో చాలా బాగా ఉంది. ఇందులోని జిఎస్టీ అన్నారు, బాగా తగ్గాయి వెహికల్స్, ఎఫ్ఎంసీజీ సెక్టర్ మంచి పరిగెడుతుంది అనుకున్నారు, కానీ జరగలేదు. సో ఎందుకంటే ఇది ఆల్రెడీ దీనిలోనే మనకు తెలిసిపోతూ ఉంది ముందు నుంచే. స్టార్టింగ్ లాస్ట్ ఇయర్ 2024, లాస్ట్ ఇయర్ కూడా కాదు, 2024 సెప్టెంబర్లోని అక్టోబర్ స్టార్ట్ అయినప్పుడు ఇది మనకు చెప్పింది అనమాట. ఇక్కడ ప్యాటర్న్ నోట్ కన్ఫర్మ్ అయింది. చూసారు, ఇది మంచి ప్యాటర్న్. అది ఈవినింగ్ స్టార్, దాని కన్ఫర్మేషన్ ఇది. ఇక్కడ నుంచి ఉంది. ఇంకా ఇది కన్సల్టేషన్ చేయాల్సిన టైం ఉంది. అట్లీస్ట్ ఇంకో 1 year అయితే రిటర్న్స్ ఏవి రావు ఇందులోని. సో దీనికి అప్ ట్రెండ్ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది అంటే ఈ లెవెల్ దాటాలి. 58,450 దాటితేనే మనకి ఎఫ్ఎంసీజీలో కొత్త ట్రెండ్ స్టార్ట్ అవుతుందని చెప్పుకోగలం. అదర్వైజ్ నో. ఇందులో అనాలిసిస్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. చార్ట్లో ఏదైతే చూపించానో చార్ట్స్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. ఇందులోని ఏ రికమెండేషన్ లేదు.